నమస్తే. సో, చాలా డేస్ తర్వాత వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ ఫుల్ డే వ్లాగ్ అనమాట. అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు నేను ఏమేమి చేస్తున్నానో అన్ని డీటెయిల్డ్‌గా మీతో షేర్ చేస్తాను. సో, ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈరోజు నేను శాండ్విచ్ చేస్తున్నాననమాట పన్నీర్‌తోని. పన్నీర్ మనకి మార్కెట్‌లోనే అవైలబుల్ ఉంటుంది కదా! ఆర్ ఆన్‌లైన్‌లో కూడా తెప్పించుకోవచ్చు. ఆ పన్నీర్ ఏంటంటే గ్రేట్ చేసేసాననమాట. సో, దాంట్లోని ఒక ఆనియన్ కట్ చేసి వేశాను. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటుంది కదా! అది కూడా వేశాను. ఆ తర్వాత ఒరిగానో, పిజ్జా ఒరిగానో ఉంటుంది. పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఈ మిక్స్చర్ అయితే రెడీ చేసేసాను. ఇది శాండ్విచ్ అంటే మనం బ్రెడ్ మధ్యలోనే పెడతామనమాట. సో, ఇలా చేస్తే నాకు చాలా ఇష్టము. అందుకని పన్నీర్ కూడా మంచిది కదా! అలాగే మనము పన్నీర్ వేయకుండా ఏదైనా అంటే డిఫరెంట్‌గా ఇప్పుడు కీరా కూడా వేసుకుంటారు, ఆనియన్స్ వేసుకుంటారు. అవన్నీ అంటే పచ్చి పచ్చిగా ఉంటాయి. సో, ఇది ఏంటంటే కొంచెం పన్నీర్ దీంట్లో కలిసిపోతుంది. సో, అందుకనేసి నాకైతే ఇలా ఇష్టము. సో, మనకి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. మీరు బ్రౌన్ బ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మిల్క్ బ్రెడ్ దొరుకుతుంది కదా! వైట్‌ది అది యూజ్ చేస్తున్నాను. సో, మన మిక్స్చర్ రెడీ అయిపోయింది కదా! అదైతే మనము ఇలా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. సో, మా మమ్మీకి అయితే శాండ్విచ్ నచ్చదు. శాండ్విచ్ కాదు యాక్చువల్లీ పన్నీర్ నచ్చదనమాట. మిల్క్ ప్రొడక్ట్స్ అలా అంటే మిల్క్ కానీ అంటే పెరుగు తింటారు. కానీ మిల్క్ ఇంకా అలాగే చీజ్ వస్తుంది కదా! అంతగా నచ్చదు. అలాగే పన్నీర్ అయితే అస్సలు నచ్చదు. సో, పడదనమాట. కొంతమందికి మిల్క్ ప్రొడక్ట్స్ నచ్చదు కదా! సో, అలా అనమాట. అందుకనేసి నా గురించి, మా బ్రదర్ గురించి చేస్తున్నాను. మమ్మీ, డ్యాడీ గురించి ఏదైనా వేరే బ్రేక్‌ఫాస్ట్ అయితే అవుతుంది. సో, మా ఇద్దరి గురించి చేస్తున్నాను ఇప్పుడైతే. ఇంకా దీనిపైన నేను అమూల్ చీజ్ దొరుకుతుంది కదా! స్లైసెస్ అదైతే పెడతాననమాట. దీంతోనే ఒక టేస్ట్ వస్తుంది. ప్లస్ బైండింగ్ కూడా చేస్తుంది. ఇప్పుడు ఆ చీజ్ స్లైస్ పెట్టకపోతే ఆ పనీర్ అంతా బయటకు వచ్చేస్తదనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను శాండ్విచ్ మేకర్‌లోని చేయట్లేదు. తవా మీద చేస్తాను అనమాట. అందుకనేసి శాండ్విచ్ మేకర్ కూడా ఉంది. అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాను. కానీ దాంట్లో చేస్తే ఏంటంటే క్రంచీ వచ్చేస్తుంటుంటది. హార్డ్ అయిపోతుంది. నాకు ఇలాగ సాఫ్ట్‌గా ఇష్టం అనమాట తవా మీద చేస్తే. సో, చీజ్ స్లైస్ ఇలా పెట్టేయాలి. ఆ తర్వాత ఇంకొక స్లైస్ దీనిపైన పెట్టేసుకొని తవా మీద మనము అంటే ఫ్రై చేసుకోవాలి. ఫ్రైయా ఏదో అంటారు కదా! సో, అది చేసుకోవాలి. సో, నేను బ్రెడ్‌కి అయితే కొంచెం అలాగా ఘీ రాసాను. నెయ్యి రాసాననమాట. ఎందుకంటే ఘీ రాస్తే ఒక టేస్ట్ వస్తది. ఆయిల్‌తో చేస్తే అంత టేస్ట్ రాదు. ఘీతోనే చేస్తే ఒక మంచి టేస్ట్ ఇంకా మంచి వాసన కూడా వస్తది. అలాగే నాకు ఘీ కూడా చాలా ఇష్టం. సో, అందుకనే నాకు బటర్, ఘీ, చీజ్ స్లైస్ సో, ఇలాంటివి చాలా ఇష్టం. సో, అందుకని నాకు ఇలా ఇష్టమని చేస్తున్నా. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చి ఈ వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూశాక నచ్చితే ప్లీజ్ లైక్ కూడా చేయండి. సో, నేను నాన్ స్టిక్ మీద కూడా చేస్తుంటాను. కానీ ఈరోజేంటో తవా మీద చేయాలనిపించింది. నాన్ స్టిక్ మీద చేస్తే కొంచెం సాఫ్ట్ ఉంటది. అది డిఫరెన్స్ ఉంటదనమాట. తవా మీద చేస్తే ఆ సాఫ్ట్‌నెస్ అంత ఉండదు. కానీ బావుంటది తవా మీద కూడా. సో, ఈరోజు ఇలా చేస్తున్నాను. ఈ పన్నీర్‌తోని శాండ్విచ్ మా సిస్టర్ చేస్తదనమాట. సో, మా సిస్టర్ దగ్గర నేర్చుకున్నాను నేను. చాలా బావుంటది. కానీ స్లైస్ మాత్రం పెట్టండి, యూజ్ చేయండి. లేకపోతే చీజ్ స్లైస్ పెట్టకపోతే ఆ టేస్ట్ అయితే రాదు. దాంతోనే ఒక మంచి టేస్ట్ వస్తది. చూడ్డానికి సింపుల్‌గానే ఉంది కానీ చాలా యమ్‌గా ఉంటది. మెయిన్‌లీ కిడ్స్‌కి అయితే నచ్చుతుంది. పెద్దవాళ్ళకి నచ్చకపోయినా. సో, ఘీతోని కాల్చుతున్నా అనమాట. సో, అదే ఆయిల్ ఏస్తే అంత మంచి టేస్ట్ ఉండదు. సో, అందుకని ఘీతోనే కాల్చుతున్నా. పన్నీర్ మీకు నచ్చితే మీరొకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటది. చూడ్డానికైతే సింపుల్‌గానే ఉంది కానీ చాలా యమ్‌గా ఉంటుంది. సో, మన శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. చాయ్‌తోనే మేము శాండ్విచ్ తినేస్తామనమాట. సో, ఇంక సాస్ అవన్నీ నేనేమి తినను. సో, చాయ్‌తో చాలా బావుంటుంది టేస్ట్.
శాండ్విచ్ మేకర్‌లో చేస్తే మాత్రం పనీర్ కన్నా ఆలుగడ్డ ఉంటుంది కదా! దాంతోని ఒక అంటే ఫ్రైలాగా చేసేసి అంటే బాయిల్ చేసి ఫ్రైలాగా చేసి శాండ్విచ్ మేకర్‌లోని బ్రెడ్‌తో చేస్తే చాలా బావుంటుంది. ఏదో ఒక రోజు చేసి మీతోని రెసిపీ కూడా షేర్ చేస్తాను. అది కూడా చాలా యమ్‌గా ఉంటుంది అలా కూడా. సో, ఇప్పుడు నేను, మమ్మీ అయితే గైనకాలజిస్ట్ దగ్గరికెళ్తున్నాము. మమ్మీకి చూపించడానికనమాట చెకప్ గురించి. సో, వచ్చేటప్పుడు బయట చూసాము. ఇది ఏమంటారంటే జాక్ ఫ్రూట్ ఉంటుంది కదా! సో, అది దొరుకుతుంది. అది తీసుకొనొచ్చాము. అలాగే మ్యాంగోస్ తీసుకొనొచ్చాము. బైంగనపల్లి అనమాట. ఇక్కడ కాస్ట్ ఎలా ఉంది అనంటే కేజీ 80 ఉంది, లేకపోతే 70 ఉంది, 60 ఉంది. దానికన్నా తక్కువైతే లేదు. సో, ఇది ఫస్ట్ మ్యాంగో అనమాట మేము తెచ్చాము. ఎందుకంటే రేపు పూజ అవుతుంది. దేవుడి దగ్గర పెడతామనమాట. ఫస్ట్ మ్యాంగో. ఆ తర్వాతే మేము తింటాము. సో, ఎవ్రీ ఇయర్ మేము అలాగే చేస్తామనమాట. కొంచెం లేట్ అయితే అవుతుంది మ్యాంగోస్ తినడంలోని, కానీ మేము పూజ చేసాకే తింటాము. సో, అందుకనేసి ఇది ఫస్ట్ మ్యాంగో ఈరోజు తెచ్చాము. ఆ తర్వాత బనానాస్ కూడా తీసుకొచ్చాను. సో, జాక్ ఫ్రూట్ వచ్చేసి హాఫ్ కేజీ 100 రూపీస్ తీసుకున్నాడు. సో, ఇవన్నీ తీసుకొని వచ్చామన్నమాట. సో, ఇక్కడ డ్యాడీ ఏం చేస్తున్నారు అనంటే, వాల్స్ అన్నీ ఉన్నాయి కదా! సో, అక్కడక్కడ మా కుక్కీ బేబీ అయితే డ్రాయింగ్‌లన్నీ వేసిందనమాట. పైనంతా నీట్‌గా ఉంది. కిందంతా ఎంతవరకు చెయ్యి అందుతుందో అంతవరకైతే డ్రాయింగ్‌లేసింది. సో, డ్యాడీ ఏం చేశారనంటే, ఒక చిన్న పెయింట్ బాక్స్ తీసుకొనొచ్చారు. ఆ తర్వాత బ్రష్ కూడా తీసుకొనొచ్చి ఇప్పుడైతే ఆ డ్రాయింగ్‌లన్నీ కుక్కీ బేబీ ఏసిన డ్రాయింగ్‌లన్నీ కవర్ చేస్తున్నారు. సో, నేను అనుకున్నాను వెళ్ళదేమో అనేసి. ఎందుకంటే మనకి అంత తెలీదు కదా! పెయింటర్స్ అయితే వాళ్ళు తెలుస్తుంది ఎలా చేయాలి అనేది. సో, డ్యాడీ అన్నారు ఒకసారి ట్రై చేద్దాము, అవ్వకపోతే తీసుకొద్దాం పెయింట్ అన్ని అనేసి. ఎందుకంటే ఓన్లీ కిందే చేసింది, పైన అయితే అందదు కదా! సో, ఎంతెంత అంతుందో అంతే డ్రాయింగ్లు వేసిందనమాట కలర్ పెన్సిల్తోని. సో, ఫస్ట్ కోట్లో అయితే వెళ్ళలేదు, కానీ సెకండ్ కోట్లోని చాలా చక్కగా వెళ్ళిపోయింది. ఇంకా కొత్తగానే అయిపోతుందనమాట అంత వాల్స్. సో, ఇక్కడ కూడా చేసింది. ఇది కొంచెం ఆరాలి. అది చూస్తున్నారు కదా సోఫా పైన ఎక్కి అదంతా చేసిందనమాట. సో, అదే పనిలో డ్యాడీ ఉన్నారు మార్నింగ్ నుండి. ఒకవేళ మీ ఇంట్లో కూడా పిల్లలుండి ఇలా చేస్తే మాత్రం మీరు కూడా ఒక బాక్స్ తెచ్చుకోండి. పెయింట్ బాక్సు. ఏ కలర్ మీ వాల్స్ ఉన్నాయో ఆ కలర్స్‌ది తెచ్చుకున్న తర్వాత ఈ బ్రష్‌తోని 2 లేయర్‌లోనే వెళ్ళిపోతుందనమాట. 2 కోట్స్‌లోనే. సో, మళ్ళీ ఎందుకు పెయింటర్‌ని పిలుస్తారు. సో, మీరే వేసేసుకోవచ్చు. డ్యాడీ ఇదంతా వేశారు. ఈ రూమ్‌లో ఏంటంటే ఇక్కడ ఏం డ్రాయింగ్‌లేయలేదు, కానీ ఇదేంటో మచ్చ మచ్చ అయిపోయింది. ఈ కన్‌స్ట్రక్షన్స్ అయ్యేటప్పుడు లేకపోతే ఏసీ గురించి ఎవరైనా వస్తారు కదా! ఏది ఎలాంటి పనులొస్తే మాత్రం వాళ్ళ హ్యాండ్స్ అంతా అంటే డస్ట్ ఉంటుంది. ఇలా రాగానే గోడ మీద పెడతారు. అదంతా మచ్చ మచ్చలయిపోతుంది. సో, ఏసీ కూడా డ్యామేజ్ అయ్యిందనమాట. అదే పిలిచాము చూపించడానికి. ఆ అబ్బాయి వచ్చి సడెన్‌గా అంటే హ్యాండ్ అంతా ఆ వాల్ మీద పెట్టి ఆ మచ్చయితే అయిపోయింది. చూపిస్తాను మీకు. సో, అలా చేస్తుంటుంటారు. సో, పైన చూసారా అంత నీట్‌గానే ఉంది. ఎక్కడేమి అంటే మార్క్స్ ఏం లేవు. కానీ కింద కొంచెం ఏంటో ఇలా మచ్చ మచ్చలా అయిపోయింది. సో, అదంతా ఒకసారి ఒక కోటేసేస్తే వెళ్ళిపోతుంది కదా!
ఈరోజు లంచ్‌లోని బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో, అప్పుడప్పుడు అలాగా బిర్యానీ తినాలని క్రేవింగ్స్ అవుతుంది. మమ్మీ బిర్యానీ చేస్తారు. చాలా చేస్తారు. రెసిపీ కూడా మీతో షేర్ చేశాను. కానీ ఇలా ఏదో కొంచెం స్పైసీగా తినాలనిపిస్తది. ఎందుకంటే ఇక్కడ బయట బిర్యానీ ఉంటది కదా! చాలా స్పైసీ ఉంటదనమాట. సో, చట్పటా ఉంటది. సో, తినాలనిపిస్తుంటే నేను మా బ్రదర్ ఆర్డర్ చేసేసుకుంటుంటాం. మమ్మీ తినరు. ఎందుకంటే ఎక్కువ స్పైసీ ఉంటది కదా! మమ్మీకి పడదనమాట. అంటే తినే తర్వాత కడుపులో చాలా అంటే వేడిగా అంటే కాలుతది కదా! సో, అలా ఉంటదనమాట. సో, ఎందుకొచ్చింది అని మమ్మీ తినరు. ఓన్లీ మా ఇద్దరి గురించే ఆర్డర్ చేశాను. మార్నింగ్ అంతా వెదర్ చాలా నార్మల్‌గా ఉంది. ఎండ కూడా ఉండాలి. సడెన్‌గా ఏంటో వర్షం వచ్చేసింది. ఏంటో తెలీదు. ఇంకా వేడి ఎక్కువవుతుందో ఏటో. ఎందుకంటే వర్షం వచ్చాక సమ్మర్ వేడి ఎక్కువవుతుంది కదా! సో, బర్ఫ్ కూడా పడుతుందనమాట. ఇలా చాలా రేర్ అవుతుంది కదా! ఆ సౌండ్‌లు కూడా టక్ టక్ మని సౌండ్‌లు చాలా వచ్చింది. ఇంతగా సౌండ్ ఏమొస్తుందా అంటే చూస్తే వర్షం వచ్చేసిందనమాట. సో, చాలా ఎక్కువగా వర్షం వచ్చింది. గాలి కూడా వచ్చింది. సో, చూపిస్తాను. కింద బర్ఫ్ పడింది. ఇదంతా కింద చూసారా? ఇదంతా పైనుండి బర్ఫ్ అయితే పడిందనమాట. చాలా తక్కువ అవుతుంది ఇలాంటి వర్షం అయితే కదా! ఇక్కడ ఒకసారి చూడండి. ఆ వైట్ అంతా ఏముందో తెలుసా? బర్ఫే అంత పడిందనమాట. వైట్ వైట్‌గా ఉంది కదా! యాక్చువల్లీ అది గ్రీన్ గ్రాస్ కదా! సో, పైన వైట్ వైట్‌గా అంతా కవర్ అయిపోయింది బర్ఫ్‌తోనైతే. సో, చాలా పెద్ద వర్షం పడింది. సమ్మరే నాకు నచ్చుతుంది. నాకిలా వర్షం పడితే అసలు నచ్చదు. ఎందుకో తెలీదు. అంతా తడి తడిగా ఉంటది. ఆ తర్వాత బట్టలు కూడా ఆరవు. ఎండగా ఉంటే అన్నీ ఆరిపోతుంది. ఇంకా బ్లాంకెట్స్ కూడా అవసరం ఉండదు. వర్షాకాలం అయితే బ్లాంకెట్స్ కప్పుకోవాలి. ఇప్పుడైతే నేనొచ్చేసాను బర్త్‌డే పార్టీకి. ఈ బర్త్‌డే పార్టీ మా బిల్డింగ్‌లోనే ఉంది. సో, అందుకనే నాకు ఆ టెన్షన్ లేదు. బయటికెళ్ళాలి, వర్షం పడ్డదబ్బా! ఇష్టం అవ్వదు నాకు బయటికెళ్ళడానికి కూడా. సో, ఏంటంటే ఇంట్లోనే అంటే బిల్డింగ్‌లోనే కాబట్టి ఇంక టెన్షన్ అయితే లేదు. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో, చిన్న బాబుది బర్త్‌డే అనమాట. ఫిఫ్త్ బర్త్‌డే. సో, అందరూ చాలామంది వచ్చారు లేడీసు. అలాగే బర్త్‌డే పార్టీస్ అనంటే చిన్న పిల్లలే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ బర్త్‌డే పార్టీలోని అంటే పెద్దవాళ్ళు అంటే మమ్మీస్ ఉన్నారు కదా! వాళ్ళ గురించి కూడా స్పెషల్ గేమ్స్ అన్నీ అరేంజ్‌మెంట్ చేశారు. సో, శారీ డ్రాపింగు, అలాగే పానీపూరి ఛాలెంజ్ ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ చేస్తే కూడా లేడీస్ కూడా ఎంజాయ్ చేస్తారు కదా! పిల్లలతో పాటు. ఎందుకంటే బర్త్‌డేస్ ఓన్లీ చిన్న పిల్లలే బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు బోర్ అయిపోతుంటారు. ఆ తర్వాత కిడ్స్ గురించి మ్యాజిక్ షో కూడా అరేంజ్‌మెంట్ అయింది. సో, కుక్కీ బేబీకి అయితే చాలా మిస్ చేశాను. ఎందుకంటే చిన్న పిల్లలే ఎంజాయ్ చేస్తారు కదా! ఇలాంటి మ్యాజిక్ షో అవన్నీ. గేమ్స్, ఛాలెంజెస్ అవన్నీ అయిపోయింది. ఇప్పుడైతే కేక్ కటింగ్ టైమ్ అనమాట. కేక్ కటింగ్ పార్టీ అవన్నీ అయిన తర్వాత డిన్నర్ కూడా అరేంజ్‌మెంట్ చేశారు. సో, డిన్నర్‌లోని పులావ్ ఉంది. ఆ తర్వాత రోటీ, దెన్ పన్నీర్ ఉంది, కేక్ ఉంది, గులాబ్ జామున్ ఉంది. సో, ఇవన్నీ అనమాట.
ఇంటికైతే వచ్చేసాను. సో దిస్ ఇస్ ద రిటర్న్ గిఫ్ట్లోని చిన్న ఐస్ క్రీమ్ బౌల్స్ అనమాట. చాలా బాగుంది క్యూట్గా. సో ఇది నెక్స్ట్ డే ఈరోజు మమ్మీ పూజ అయితే చేశారనమాట, మ్యాంగో దేవుడి దగ్గర పెట్టి. సో నేనైతే లేట్గా లేస్తాను కదా, అందుకనేసి ఇంకా పూజ అయిపోయింది. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను అనమాట. మ్యాంగోస్ దేవుడి దగ్గర పెట్టారు. సో ఫైనలీ ఈ రోజు నుండి మేమైతే మ్యాంగోస్ తింటామన్నమాట. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. మార్నింగ్ నుండి నైట్ వరకు మీతో అన్నీ షేర్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.